గత కొన్ని రోజులుగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి మొదటిసారిగా ఒక డాలర్కు రూ. 90 మార్కును దాటింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో ఇది రూ. 91 స్థాయిని కూడా దాటొచ్చు. రూపాయి క్షీణత నమోదు కాగానే జాతీయ ప్రాంతీయ మీడియా ఉన్నవి లేనివి కలిపి కథలు వండి వార్చడం మొదలుపెట్టినాయి. డాలర్ దండయాత్ర, చారిత్రక పతనం, సామాన్యుడిపై ధరాఘాతం, ద్రవ్యోల్బణం విజృంభణ అంటూ కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను రెండు దృష్టికోణాల్లో చూడొచ్చు. ఒకటి ప్రతికూల దృష్టి అయితే మరొకటి హేతుబద్ధమైన అనుకూల దృష్టి. మన దేశంలోని మీడియా, వామపక్షాలు మొదటి నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థను ప్రతికూల దృష్టి నుంచి వ్యాఖ్యానించడం దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. రూపాయి క్షీణత కొన్ని ప్రతికూలతలు తెచ్చిపెట్టినప్పటికీ మరిన్ని అనుకూలతలకు మార్గం సుగమం చేస్తుందనే మరో కోణాన్ని భారతీయ మీడియా మర్చిపోయింది. రూపాయి విలువ పడిపోవడం వల్ల నిత్యం ఉపయోగించే అనేక వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జేబుపై భారం పడుతుంది. అయితే ఈ పతనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని అనుకోని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.